ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం ఉందో, ఆక్వా రంగం ఎంత ప్రసిద్ధి చెందింది, ఆక్వా రంగం ఎంత ప్రాముఖ్యత ఉంది, ఆక్వా రంగానికి ఎంత విశిష్టత ఉందని మొదటగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది స్థాపించి దాని ద్వారాగా సీడ్ కానీ ఫీడ్ కానీ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఎంతో విరివిగా అవన్నీ కూడా ఆలోచన చేసి దాని ఆక్వా రంగం పట్ల ఆయనకున్న మమకారాన్ని మక్కువని చూపించే విధంగా వాటిలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి ఇవాళ ఆక్వా రంగాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా మేమందరం కష్టపడి ముఖ్యమంత్రి గారి నిర్ణయాల అనుగుణంగా ఏ విధంగా ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళామో ఆ సంగతి అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులందరికీ కూడా తెలుసు. ఇవాళ ఈ దేశంలోనే 48,000 కోట్లు ఇవాళ మత్స్య సంపద నుంచి ఏదైతే మెరైన్కి సంబంధించింది ఏదైతే ఎక్స్పోర్ట్ అవుతుందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచే సుమారు 36,000 కోట్ల చిల్లరని ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ జరిగినటువంటి ఈ ఆక్వా రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం ఇవాళ ఈ ప్రభుత్వానికి ఈ చిత్తశుద్ధి అనేదే లేకుండా కనపడతా ఉంది. ఇవాళ ఆక్వా రైతులు ఇవాళ ఎటువంటి తూనికల విషయంలో కానీ కాటా విషయంలో కానీ ఇవాళ కౌంట్ల యొక్క తారతమ్యం విషయంలో కానీ ఇవాళ 30 కౌంటుకు ఒక రేటు విధంగా ఉంటే 40 కౌంట్ ఒక రేటుగా ఉంటే 50 కౌంట్ రేటుగా ఉంటే ఈ విధి విధానాల్లో ఇవాళ ప్రొక్యూర్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో విచ్చలవిడితనంగా రైతుల్ని మోసపూరితమైనటువంటి ఇలా దుశ్చర్యలు తీసుకుని ఇవాళ రైతుల్ని పాతాళలోకానికి తొక్కేటువంటి పరిస్థితిలో ఇవాళ ఆక్వా రంగం ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు ఏదైతే ఆక్వాజోన్కు సంబంధం లేకుండా ఏదైతే రైతులు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే లక్షల ఎకరాలు ఉన్నా సరే వాటికి రూపాయల సబ్సిడీ యూనిట్ ధరకు ఇస్తామని ఇవాళ ప్రగల్భాలు పలికి ఏదైతే వాళ్ళు చిత్తశుద్ధి లేకోకుండా ఏదైతే ఆచరణ సాధ్యం కానిటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీల ద్వారాగా కూడా ఆక్వా రైతులు మోసం చేయటం జరిగింది.